యేసుని నామం మధురం మధురం ఆశ్రిత జనానందం నిత్యం ఆశ్రిత జనానందం యేసుని నామం మధురం మధురం ఆశ్రిత జనానందం నిత్యం ఆశ్రిత జనానందం యేసుని నామం మధురం మధురం ఆశ్రిత జనానందం నిత్యం ఆశ్రిత జనానందం వాసిగా పాపుల బ్రోచెడి నామం దాసు జనాల విమోచన నామం వాసిగా పాపుల బ్రోచెడి నామం దాసు జనాల విమోచన నామం దీనుల రక్షణ తెచ్చెడి నామం దీనుల రక్షణ తెచ్చెడి నామం భక్తుల ఘనతను పెంచెడి నామం భక్తుల ఘనతను పెంచెడి నామం యేసుని నామం కలుగుమురా యేసే రక్షకుడనియనరా యేసే మార్గం యేసే సత్యం యేసే జీవం చేరగ మోక్షం యేసే మార్గం యేసే సత్యం యేసే జీవం చేరగ మోక్షం యేసుని నామం మధురం మధురం ఆశ్రిత జనానందం నిత్యం ఆశ్రిత జనానందం మరణపు కోటను కూల్చెడి నామం ధరణిని బాధలు తీర్చెడి నామం మరణపు కోటను కూల్చెడి నామం ధరణిని బాధలు తీర్చెడి నామం శుభమంగళమును గూర్చిన నామం శుభమంగళమును గూర్చిన నామం పరమున నిత్యము బ్రోచెడి నామం పరమున నిత్యము బ్రోచెడి నామం యేసుని నామం కలుగుమురా యేసే రక్షకుడనియనరా యేసే మార్గం యేసే సత్యం యేసే జీవం చేరగ మోక్షం యేసే మార్గం యేసే సత్యం యేసే జీవం చేరగ మోక్షం యేసుని నామం మధురం మధురం ఆశ్రిత జనానందం నిత్యం ఆశ్రిత జనానందం ముక్తికి మార్గము చూపెడి నామం భక్తుల కోర్కెలు తీర్చెడి నామం ముక్తికి మార్గము చూపెడి నామం భక్తుల కోర్కెలు తీర్చెడి నామం పాపుల కొరకై వచ్చిన నామం పాపుల కొరకై వచ్చిన నామం పాపులకై ప్రాణమిచ్చిన నామం పాపులకై ప్రాణమిచ్చిన నామం యేసుని నామం
జనానందం నిత్యం ఆశ్రిత జనానందం వ్యాధులు బాధలు బాపిడి నామం వ్యాకులము నెడ బాపిడి నామం వ్యాధులు బాధలు బాపిడి నామం వ్యాకులము నెడ బాపిడి నామం తండ్రి కుమార శుద్ధాత్మల నామం తండ్రి కుమార శుద్ధాత్మల నామం తరతరములు స్తుతి తరగని నామం తరతరములు స్తుతి తరగని నామం యేసుని నామం మధురం మధురం జనానందం నిత్యం ఆశ్రిత జనానందం లోకమునంతయు స్తుతించిన నామం ఆదియునంతము ఎరిగిన నామం లోకమునంతయు స్తుతించిన నామం ఆదియునంతము ఎరిగిన నామం అనవరతము స్తుతి నొందెడి నామం అనవరతము స్తుతి నొందెడి నామం అందరినీ రక్షించెడి నామం అందరినీ రక్షించెడి నామం యేసుని నామం కలుగురా యేసే రక్షకుడనియనరా యేసే మార్గం యేసే సత్యం యేసే జీవం చేరగ మోక్షం యేసే మార్గం యేసే సత్యం యేసే జీవం చేరగ మోక్షం యేసుని నామం మధురం మధురం ఆశ్రిత జనానందం నిత్యం ఆశ్రిత జనానందం యేసుని నామం మధురం మధురం ఆశ్రిత జనానందం నిత్యం ఆశ్రిత జనానందం యేసు మరి ఎంతమంది ఎలా పాడారో నాకు తెలీదు, మేము ఈ మనస్సాక్షులకే తెలుసు. అయితే కోరాహు కుమారులు సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి అని వ్రాయబడి ఉంది. అంతేకాదు ఆ కింద వచనాల్లో రాజును కీర్తించుడి కీర్తించుడి, రమ్యముగా కీర్తనలు పాడుడి. ఎలా పాడాలి? రమ్యముగా కీర్తనలు పాడాలి. ఒకవేళ పెద్ద పెద్ద సింగరులాగా బాగా వేల మందిలో పాడకపోయినా కనీసం దేవుని సన్నిధిలోనికి వచ్చి, ప్రభువా నాకు ఇలా వచ్చు, నేను ఇలా పాడి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా అని మనసారా దేవునికి పాడితే, మనసారా దేవుని గూర్చి కీర్తిస్తే, మనసారా ఆయన చేసిన అద్భుతాన్ని గురించి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాన్ని గురించి, ఆయన చేసిన మేలులను గురించి, ఆయన చేసిన ఉపకారములను గురించి ఆయన సన్నిధిలో కీర్తిస్తే అదే రమ్యమైన పాట. ఒకవేళ మనం అనుకోవచ్చు, మాకు రాదండి, సింగర్ లాగా బాలసుబ్రహ్మణ్యం గారిలాగా రాకపోవచ్చు, కానీ మనము చేయవలసింది ఏంటయ్యా అంటే, ఈ కోరాహు కుమారులు చేసినట్లుగా మనము కూడా ఆయన సన్నిధిలో ఆయన మహారాజై ఉన్నాడు, అన్యజనులకు రాజై ఉన్నాడు, అంతేకాదు దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. ఏమండి, భూమి ఏ ప్రాంతంలో ఎక్కడైతే ఉందో ప్రపంచమంతటా ఒకే రాజు రాబోతున్నాడు. ఇప్పుడు రకరకాల రాజులు ఉండొచ్చు, అంటే ప్రధానమంత్రి, ఇక్కడేమో మోడీ, ఇంకో చోట ట్రంప్, ఇంకొక చోట వేరు 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 వేరు
ప్రధానమంత్రులు ఉండొచ్చు, రకరకాల వాళ్ళ దేశాల పరిధిలో వాళ్ళు అంటే పరిపాలన చేయొచ్చు. కానీ ఒకే రోజు అంటే ఒక రోజు రాబోతుంది, ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. అందును బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. ఆయన పరిపాలించే పరిపాలనలో నీతిమంతులు మాత్రమే నివసిస్తారు. నీతి నివసించే లోకంలో ఆయన పరిపాలిస్తాడు. కాబట్టి మనము చేయవలసింది ఏంటంటే అందును బట్టి సర్వజనులారా ఏం చేయాలి? ఎప్పుడైనా కొట్టారా? ఏమండి, ఎప్పుడైనా కొట్టారా చప్పట్లు? ఒకవేళ ఆలోచన చేసుకుందాం. దేవుని వాక్యం చెప్తుంది సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, అంతేకాదు జయధ్వనులతో ఆర్భాటము చేయుడి. ఏమండి, మనం చప్పట్లు కొడితే పక్కన వాళ్ళకి వినపడం. కొట్టారా? ఒకసారి చప్పట్లు కొట్టండి చూద్దాం. ఓకే, బాగా వినపడింది. ఆ అన్న స్లోగా కొడుతున్నారు. చప్పట్లు కొట్టండి, అంతేకాదు జయధ్వనులతో ఏం చేయాలి? జయధ్వనులతో. బైబిల్ గ్రంథంలో చాలామంది రకరకాల జయధ్వనులు చేశారు, ఆర్భాటము చేశారు. చెప్పునా ఎలా ఆర్భాటం చేశారు? దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి దేవుడు మీకు మేలు చేస్తాను ఆర్భాటం చేయండి అన్నాడు. ఎరికో పట్టణం గురించి మనకు తెలుసు. ఎరికో పట్టణం దాని గోడలు 30 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు ఉన్న ఎరికో కోట గోడలు పడాలంటే ఆ రాజు అన్నాడు, ఎరికో రాజు అన్నాడు, ఇదిగో మిమ్మల్ని లోపల నుంచి అయ్యా ఆ ఎరికో పట్టణంలోంచి కానాను వెళ్ళనివ్వండి అయ్యా అని అడిగితే, ఎబ్బే మా ఆహారం మేమే తింటాం, ఒకవేళ మీ ఆహారం తినే లెక్కైతే డబ్బులు రూకలు చెల్లిస్తాం అన్నా కానీ లోపల నుంచి మాత్రం దాటనివ్వాల, ఎరికో దాటనివ్వాల. దేవుడేమన్నాడో తెలుసా? ఎరికో దాటనివ్వట్లేదా? అయితే మీరు కామ్గా ఉండండి, నేను ఏం చెప్తానో ఆ ప్రకారం చేయండి. 6 రోజులు నెమ్మదిగా ఎరికో చుట్టూ ప్రదక్షిణం చేశారు, ఎరికో చుట్టూ తిరిగారు మౌనముగా పాటలు పాడుకుంటూ. 7వ రోజున ఏం చేశారో తెలుసా? దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఎరికో చుట్టూ మీరు ఆర్భాటము చేయండి, జయధ్వనులు చేయండి అని అనగానే ఎరికో కోట వాళ్ళు ఆర్భాటము చేసి శబ్దం చేసి జయధ్వనులు మోగించగానే ఎరికో కోట గోడలు కూలిపోయాయి. అందును బట్టి దేవుని స్తోత్రం చెప్పండి. అందుకు ఆర్భాటం. ఆయన చేసిన అద్భుతాన్ని బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి, దేవునికి కృతజ్ఞత చెప్పాలి. మన దగ్గర ఏముందిలే, మనం ఏం చేస్తున్నాంలే, మనకేం అద్భుతం చేశాడులే అని మౌనముగా ఉండకూడదు. వాక్యంలో ఏమని తెలుసా? మృతులు మౌన స్థితిలోనికి దిగిపోతారు. కొంతమందికి ఆరాధన అంటే ఏం లెక్క ఉండదు. ఆరాధన అంటే కనీసం నోరు విప్పాలని కానీ, చేతులు ఎత్తాలని కానీ, చప్పట్లు కొట్టాలని కానీ చలనము లేకుండా చేస్తారు. చలనము లేకుండా. కానీ అలాగుండకూడదు. దేవుని బిడ్డలు, దేవుడు మహారాజై ఉన్నాడు, చప్పట్లు కొట్టాలి. అంతేకాదు జయధ్వనులు చేశారు. అంతేకాదు దేవుడు కానాను దేశం నుండి తీసుకొని ఇశ్రాయేలీయులు చేసిన ఆ తిరుగుబాటును బట్టి కానాను నుంచి మరలా దేవుడు వాళ్ళను శిక్షించడానికి నెబుకద్నెజరు బబులోనుకు చెరగొని పోయారా? 70 సంవత్సరాలు చెరలోనికి వెళ్ళారు. ఆ చెరలోనికి వెళ్ళిన తర్వాత మరలా దేవుడు వారిని కనికరించి ఒక జెరుబ్బాబేలు లాంటి వారిని, ఒక నెహెమ్యా లాంటి వారిని, ఒక ఎజ్రా లాంటి వారిని లేపి ఆ తర్వాత వాళ్ళకు సహకరించడానికి అర్తహషస్త అనే రాజులను వాళ్ళను ప్రేరేపించి మళ్ళా యెరూషలేము కట్టుకోండి అని పంపిస్తే వాళ్ళు ఏం చేశారు? యెరూషలేము కట్టబడేటప్పుడు తెలుసా, జనులంతా ఆర్భాటముతో కేకలు వేసి, అవి ఏ కేకలో తెలియలేదంట. అవి ఏడుపుతో కూడిన కేకలో, జయధ్వనితో కూడిన కేకలో, ఆనందముతో కూడిన కేకలో తెలియలేదంట. ఏమండి, కేకలు వేయాల్సింది ఎప్పుడో తెలుసా?
దేవుడు మనల్ని కనికరించి మరొకసారి ఆయుష్ను పొడిగించి మరొకసారి దేవుని సన్నిధిలో కూర్చొని ఈ వారము కూడా దేవా నీకు స్తోత్రము అని ఆయుష్ను పొడిగించినందుకు కేకలు వేయాలి. దేవుని సన్నిధిలో కేకలు వేయాలి. అంతేకాదు క్రొత్త నిబంధనలో గురుడ్డి భర్తమై ఉన్నాడు, త్రోవ ప్రక్కన ఉన్నాడు. త్రోవ ప్రక్కన ఉంటే ఆ దారిన యేసు ప్రభు వెళ్తున్నాడు. యేసును గురించి విని దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తున్నాడు. కేకలు వేస్తుంటే అగో నోర్మై కాదు కాదు కాదు. దేవుడు కరుణించాలి అంటే, దాటిపోకుండా ఉండాలి అంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కాపాడు, నాకు స్వస్థత దయచేయి, నా కన్నులు ముట్టు. ఎవ్వరు నన్ను దగ్గరకు తీయలేదయ్యా, ఇంతవరకు చూడని ఈ ప్రపంచాన్ని నేను చూసేటట్లుగా నాకు సహాయం చేయని కేకలు వేశాడు కదా. దేవుడు కరుణించేవాడు కదా, కాపాడేవాడు కదా, మన అవసరతలు తీర్చేవాడు కదా, మనకు కావలసినవన్నీ అనుగ్రహించేవాడు కదా. అందును బట్టి కేకలు వేయొద్దా? ఈ రోజున ఏ రకమైన కేకలు వేస్తారో చూద్దాం. దేవుని బట్టి మీ బైబిల్ గ్రంథాలు అందరూ క్రింద పెట్టి నేను 3 కేకల గురించి చెప్పాను. ఆర్భాటముతో కేకలు. ఏ రకమైన కేకలు? కృతజ్ఞత కలిగిన కేకల, కృతజ్ఞత కలిగిన కేకల, దేవుడు జయమిచ్చినందుకు కేకల, దేవుడు మనల్ని కరుణించి మనల్ని స్వస్థపరిచి మనల్ని కాపాడి ప్రేమించినందుకు కేకల. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, అన్ని తరములకైన కనపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఈ తరములకైన కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు, జయం జయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు. జయం జయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైన కనపరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు, జయం జయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు, జయం జయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్.
యేసునామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసునామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసునామము. శత్రు సమూహముపై జయ జీవమిచ్చును జయశీలుడైన యేసునామము. పడదాం. యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కృత కీర్తన పాడెదము. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రనాదము చేయుదము. జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము. యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ 2023వ సంవత్సరం నవంబరు నెల 23వ తేదీ ఆదివారపు ఆరాధన కొరకై కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే మన కార్యక్రమాన్ని కూడా వీక్షిస్తున్న మన ప్రియులు సబ్స్క్రైబర్స్ అందరికీ, ఆత్మీయులందరికీ కూడా ప్రభు పేరిట శుభములు, అలాగే నా హృదయపూర్వకమైనటువంటి వందన వచనాలు నేను తెలియజేస్తున్నానండి. అందరికీ ప్రభు పేరిట వందనాలండి. అందరికీ వందనాలు. అమ్మ మీకు కూడా వందనాలు. అందరికీ వందనాలు. రైట్. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం ప్రారంభించాం. అలాగని అన్ని వచనాలు మనం ధ్యానం చేయడం లేదు, కానీ ఏది మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమో, లేక మన కార్యక్రమాన్ని వీక్షించుతూ ఉన్నటువంటి విశ్వాసులు కానివ్వండి, లేక అవిశ్వాసులు కానివ్వండి, వారికి ప్రయోజనం కలుగునట్టుగా దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మరి సందర్భానుసారంగా సమయోచితంగా అవసరమైనటువంటి కొన్ని మాటలు ప్రియులారా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా పోయిన వారం 4వ అధ్యాయం 11వ వచనాన్ని ధ్యానం చేశాం. ఇల్లు కట్టువారైనటువంటి మీరు నిషేధించినటువంటి రాయి ఏదైతే ఉందో అదే మూలకు తలరాయి ఆయను అని మనం ధ్యానం చేశాం. ఆ రాయియే చేతి సహాయం లేక తీయబడినదై ఏమండి బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరుకు కలిగినటువంటి మహాపర్వతం అయినటువంటి ఆ ప్రతిమను పగలగొట్టి
చేతి సహాయము లేక తీయబడినటువంటి ఈ చిన్న రాయి దాని పాదముల మీద పడగా దంచినటువంటి పిండి వలేది మొత్తం చెత్తలాగా మారగా ఒక గాలి వీచి దానిని అంతటిని కూడా ప్రియమైన వారురా అసలు అడ్రస్ లేకపోకుండా చేసేసింది. ఆ తర్వాత ఆ చిన్న రాయే ఏమైంది చెప్పండి? సర్వభూతలమంతా మహాపర్వతమైపోయింది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని పోయిన వారం మనం ధ్యానం చేశాం. ఆ రాయే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ రాయే సర్వభూతలమంతా మహాపర్వతంబైనటువంటి రాయి. ప్రపంచ లెక్కల ప్రకారం క్రీస్తునందు ప్రియమైన వారురా ప్రజలనందరినీ లెక్కించి దానిలో క్రైస్తవుల శాతం ఎంత అయ్యా అని చెప్పేస్తున్నానంటే, ఒకవేళ మన భారతదేశంలో జస్ట్ 2% అని చెప్పేస్తున్న ఒకవేళ అంటున్నారేమో కానీ ప్రపంచ లెక్కలన్నిటి ప్రకారం మనం పరిశీలన చేసి చూస్తే ఉన్న అంటే క్రైస్తవ్యము వాస్తవానికి మతము కాదు కానీ లోకం మతం అంటుందా గనక ఉన్న అన్ని మతాలలో ఎక్కువ మంది అవలంబించే మతం ఏదైనా ఉందా అని చెప్పేస్తుందంటే ప్రియమైన వారురా ఇది మతం కాదు కానీ క్రైస్తవ మతమే అని ప్రపంచ లెక్కల ప్రకారం తేల్చారు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ముస్లింలు ఉన్నారు 2వ స్థానంలో. ఆ తర్వాత 3వ స్థానంలో ప్రియమైన వారురా ఇంకా రకరకాలుగా ఉంటూ ఉన్నాయి పరిస్థితులు అన్నీ కూడా. అంటే ఈ మాట మీకు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అని చెప్పేస్తున్నానంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అయినా సర్వభూతలమంత మహాపర్వతం పైన రాయి అయినా క్రీస్తును వెంబడించే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా మనం పోల్చుకుంటే ఆయనను వెంబడించినంత మంది ఇంకా వేరే విషయాలలో వెంబడించే వ్యక్తులు లేరు అని అనడానికి జస్ట్ మీకు నేను ఈ విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాను. ప్రపంచ లెక్కల ప్రకారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకయ్యా అని చెప్పేస్తున్నానంటే 12వ వచనంలో మనం ధ్యానం చేస్తే ఈ రోజున మన అంశం రాయబడింది మంచి మాట. రండి, అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. ఈ నామముననే మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామము వలననే మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని అనేను. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఇక్కడ ఒక నామమును మనకు పరిచయం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి ద్వారా ఆనాడు మాట్లాడాడు. తిరిగి ఈ పూట మరోసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను, ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ మనము పొందలేము. ఈరోజు ఈ అంశం ఏదైతే ఉందో ప్రియులరా, వింటూ ఉన్నటువంటి మనకు, దేవుని పిల్లలకు మేలుకరమే, ఆశీర్వాదదాయకమే. కానీ ఒకవేళ ఎవరైనా అన్యులు, లోకస్తులు, క్రీస్తుని ఎరగని వారు ఒకవేళ ఈ మాటలు వింటే కొంచెం వారికి ఇబ్బందే. ఎందుకంటే ఈ మాటలు అలాగున ఉన్నాయి. ఆనాడు పేతురు భక్తులు మాట్లాడింది కూడా అన్యులతోనే. తర్వాత క్రీస్తుని తృణీకరించిన వారితోనే, విస్మరించిన వారితోనే, ద్వేషించిన వారితోనే, దూషించిన వారితోనే. అయితే వారు విన్నారు, విని వాస్తవాన్ని గ్రహించారు. దేవునికి స్తోత్రం. సత్యాన్ని అర్థం చేసుకోగలిగారు. దీనిలోని నిజమేమిటో వారికి అర్థమయ్యింది. ఇప్పటి దినాలలో మనం ఆలోచన చేసినప్పుడు దానిని అర్థం చేసుకోవటంలో చాలామంది వెనకబడిపోతూ ఉన్నారు. చాలామంది గొడవ ఏంటంటే, ఏవండి పాస్టర్ గారు, లేకపోతే ఏవండి ఓ క్రైస్తవులారా,
అనేక రకాల మతాలు ఉన్నాయి కదా, మతాల పేరట అనేక రకాల నమ్మకాలు ఉన్నాయి కదా, అనేక రకాల పేర్లు కలిగినటువంటి దేవీ దేవతలు ఉన్నారు కదా. ఎవరి నమ్మకాలను వారు, ఎవరి ఆచారాలను వారు, ఎవరి పద్ధతులను వారు, ఎవరి దేవీ దేవతలను వారు పూజించుకుంటూ ఎవరి దారిన వారిని పోనీరాదండి. ఎందుకు మీ మతము గురించి, మీ దేవుని గురించి, మీ బైబిల్లోని మాటలను గురించి అందరికీ మీరు ఎందుకు తెలియజేస్తారు అనే భావన సహజంగా ఉంటుంది. అయితే వాస్తవమే, ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడుకోవచ్చు, ఎవరి భక్తిని వాళ్ళు చేసుకోవచ్చు, అందులో అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఇక్కడ రాయబడిన ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటిది యూదులైనటువంటి వారందరూ కూడా యూద మతమునందు మహానిష్ఠ కలిగిన వ్యక్తులు. ధర్మశాస్త్రాన్ని అనుసరించడంలో, ధర్మశాస్త్రాన్ని ఆచరించడంలో, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి తీర్పులు తీర్చడంలో ప్రియమైన వారురా బాగా ఆరితేరిపోయినటువంటి వారు. వచ్చిన గొడవ ఏమిటంటే, వారు నమ్మిన యూదా మతం, వారు ఆచరిస్తున్నటువంటి ధర్మశాస్త్రం, దేవుడు వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్న అనేకమైన సంగతులు ఆనాటి వ్యక్తులను పునీతులుగా చేయలేకపోయాయి. మతములో నిష్ఠగా ఉన్నప్పటికీ వారు పరిశుద్ధులు కాలేకపోయారు. మతము పట్ల ఆసక్తి కలిగిన వారుగా ఉన్నప్పటికీ దేవుడు వారి విషయమై ఆశించినటువంటి పరిపూర్ణత ప్రేమిన వారురా వారి జీవితంలో కనబడటం లేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మనుషులకు మాదిరి నేర్పడానికి, మనుషులు నడవవలసినటువంటి విధానాన్ని బోధించడానికి, మనుషులందరి నిమిత్తమై వారి పాపములలో నుండి విడుదల పొంది పరిశుద్ధులుగా మార్చబడటకు కావలసినటువంటి తన పరిశుద్ధమైన పావనమైన అతి అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించడానికి ప్రియమైన వారులరా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్ర. అయితే వచ్చిన ఈ యేసుని వారికి ఉన్నటువంటి మత సంబంధమైన విషయాలను బట్టి క్రీస్తును వారు అంగీకరించలేకపోయారు, తృణీకరించారు. అది పోయిన వారం మనం ధ్యానం చేశాం. అయితే పేతురు గారు ఇక్కడ మాట్లాడుతూ ఆ విధమైన వ్యక్తిత్వాలు కలిగిన మనుషులతో చెప్తున్నాడు, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే, ఏ నామం? యేసు నామముననే మీరు ఏం పొందాలి? రక్షణ పొందాలి. అవును, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు ఆలకించుచున్న ప్రియమైన వారులరా, మీరు రక్షణ పొందాలి, మీరు పరిశుద్ధపరచబడాలి, మీరు పవిత్రీకరింపబడాలి, తద్వారా పరిశుద్ధుల కొరకు దేవుడు సంసిద్ధపరుచుతూ ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యానికి అనగా పరలోకానికి వెళ్ళాలి అని చెప్పేస్తానంటే దానికి మార్గం యేసే. ఎందుకంటే ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పి నా ద్వారా తప్ప మరి ఎవడును తండ్రి యొద్దకు ప్రవేశింపలేడు. ఇది ఖచ్చితం. తండ్రి యొద్దకు ప్రవేశించాలి, ముక్తిని చేరాలి, మోక్షపురిలోనికి ప్రవేశించాలి అని చెప్పేసానంటే ప్రియమైన వారులరా దానికి మార్గం యేసే. అవునండి, మీరు ఒక ప్రయాణంలో ఉన్నారు, ప్రయాణం మీరు ఒక గురి కలిగి ఉన్న ఆ గురి మీరు చేరాలి అని చెప్పేస్తానంటే ఆ గురి యొద్దకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళే మార్గాన్ని కనిపెట్టాలి. అలా కాకోకుండా ఏదో ఒక మార్గం గుండా, ఏదో ఒక దారి నుండి ఆ గురి యొద్దకు నేను చేరతాను అని చెప్పేస్తానంటే కొంచెం కష్టమే కదా, మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా ఇది. అలాగే ప్రతి వ్యక్తి ఈ భూమి మీద జీవించినంత కాలం జీవిస్తాడు. ప్రతి వ్యక్తి యొక్క ఆయుష్ పూర్తి అయినప్పుడు ఈ భూమిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినటువంటి మనలోని ఆత్మ చేరవలసినటువంటి గమ్యస్థానం ఒకటి ఉంది.
చేరవలసినటువంటి గురి ఒకటి ఉంది. ఆత్మకు కలగజేసే రక్షణ ప్రేమిన వారురా అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వ్యక్తికి సంప్రాప్తం అవుతుంది తప్ప మరొక మార్గము లేదు, మరొక అవకాశము లేదు. అందుకే పేతురు గారి విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు? ఎవరెవరి వలననో మనకు రక్షణ కలుగుతుందని మనం అనుకుంటాం. ఎవరెవరి వలననో మనకు సహాయం కలుగుతుంది అని మనం అనుకుంటాం. అవును, ఒకవేళ సహాయం ఏదైనా కలిగితే కలగవచ్చు, మేలేదైనా జరిగితే జరగవచ్చు, ఇంకా మనము పొందుకోదగినవి ఏమైనా ఉంటే పొందుకోగలగవచ్చునేమో. కానీ ఒక వ్యక్తి ముక్తి పొందునట్లుగా దేవుడు సిద్ధపరిచినటువంటి నామం ఈ నామమే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామము. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. పేతురు ఎప్పుడైతే ఈ నామాన్ని హెచ్చిస్తూ ఈ రీతిగా మాట్లాడాడో అక్కడున్న వాళ్ళకి కొంచెం కష్టం అనిపించి ఏమంటున్నారు? 17వ వచనం చదవండి. 4వ అధ్యాయము 17వ వచనం. త్వరగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురపెట్టవలెనని చెప్పుకొని అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదని బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. ఎందుకు? అరే బాబు, నీకు ఈ నామములో రక్షణ. అరే బాబు, నీకు ఈ నామములో పాపక్షమాపణ. అరే బాబు, ఈ నామములో నీకు పవిత్రత. అరే బాబు, ఈ నామమే నిన్ను ముక్తికి తీసుకుని వెళ్ళేది. అరే బాబు, ఈ నామమే నిన్ను నరకము నుంచి తప్పించి, పాతాళము నుంచి తప్పించి, శ్రమలలో నుంచి తప్పించి, విడుదల కలగజేసి, భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించి, నీ జీవితాన్ని మార్చి నిన్ను ముక్తికి చేర్చే నామము ఈ నామమయ్యా. ఈ నామాన్ని నమ్మండి, ఈ నామములో బాప్తిస్మము పొందండి, ఈ నామములో మారు మనసు పొందండి, ఈ నామములో పరిశుద్ధతను పొందండి అని పేతురు గారు మాట్లాడుతూ ఉంటే ఏం చేశారట చెప్పండి? ఈ నామము గురించి ఏం చేయకూడదు? ఈ నామము గురించి మాట్లాడకూడదు, ఈ నామము గురించి బోధించకూడదు. ఎవడి పనిది? మనుషులు రక్షణ పొందాలి అనేది దేవుని సంకల్పం అయితే, పొందిన రక్షణను కోల్పోవాలి అనేది సాతాను సంకల్పం. దేవుని బోధ వినాలి, దేవుని మాట వినాలి, దేవుని సన్నిధికి రావాలి, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, పరిశుద్ధతను పొందాలి, వాక్య ప్రకారం బ్రతకాలి, తద్వారా ముక్తి చేరాలి అని దేవుడు ఒక ప్రణాళిక వేసి ఈ వాక్యాన్ని మన చేతుల్లో పెట్టి ఈ వాక్యాన్ని మనకు నేర్పిస్తూ ఉంటే, బోధిస్తూ ఉంటే, ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? మాట్లాడకూడదు. ఏం మాట్లాడకూడదు? యేసునామమున మాట్లాడకూడదు, యేసునామమున బోధ చేయకూడదు. అసలు పెట్టాల్సిన చోట పెట్టారు ఫిట్టింగు. హల్లెలూయా. ఇప్పుడు ఫిట్టింగ్ ఏంటి? మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉన్నా ఆ యేసు మాటలు వినకూడదు, వినడానికి మీరు వెళ్ళకూడదు, ఆ బోధ మీకు అక్కర్లేదని అపవాది కూడా మీ చెవులలో జోరేగలాగా గుసగుసలాడతా ఏం వెళ్తావులే, ఏ వింటావులే, అసలే శీతాకాలం. ఏ కాలం? ఏడీసీ గమనయ్య గారు అన్నారు చాలాసార్లు, విశ్వాసులు అంటే వంక వెతుక్కుంటారట. ఏమని వెతుక్కుంటారంట విశ్వాసులు వంక? వేసవి కాలం అనుకోండి, అబ్బో వేసవి కాలం, ఒకటే తపన, ఒకటే చెమట, ఒకటే ఉక్క, ఏం పోదాంలే అంటారంట. సరే వేసవి కాలం అయిపోయింది, వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం వచ్చేటప్పటికి మళ్ళీ వంకెత్తుకున్నారట. ఏమని? అయ్యో మందిరానికి వెళదామంటే, వాక్యం విందామంటే ఒకటే వర్షం, ఒకటే వరద, ఒకటే బురద, ఏం వెళదాంలే అంటారంట. అట్ట వర్షాకాలం కూడా అయిపోయింది. ఇప్పుడు ఏ కాలం అండి? శీతాకాలం. మరి ఎందుకు ఈ నవంబరు 2 వారాల నుంచి కొంచెం చలి ఎక్కువైంది, దాంతో మన వాళ్ళు కాస్త ప్రియమైన వారు శీతాకాలంలోనైనా మందిరానికి వెళ్దామంటే శీతాకాలం, చలి, పులి, గిలి, ఇంకేం వెళ్దాం? వేసవి కాలానికి వంక దొరికింది చెప్పండి, వర్షాకాలానికి వంక దొరికింది,
శీతాకాలానికి వంక దొరికింది. మరి ఏ కాలంలో వస్తావు నువ్వు? నేనన్న మాట కాదు కానీ ఆయన అన్న మాట, పోయే కాలం వస్తే వస్తారంట. చెప్పండి, ఏ కాలం చెప్పరే? పోయే కాలం వస్తే వస్తారంట. సమస్య రానివ్వండి, ఇబ్బంది రానివ్వండి, కష్టం కలగనివ్వండి, దయ్యం పట్టనివ్వండి, ఎవడన్నా చేతబడి చేయనివ్వండి, మంచాన పడనివ్వండి, మందిరం మానరు, పాస్టర్ గారిని పడుకోనివ్వరు, విశ్వాసుల్ని ప్రేమిని వారు గడగడలాడిస్తారు. అయ్యా నా కోసం ఈ ప్రార్థన చేయండి, ఆ ప్రార్థన చేయండి, ఇట్టా చేయండి. అబ్బో, ఏ కాలం అది? జాగ్రత్త. ఆ కాలం నుంచే మనం బయటపడ్డాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు ఒక కాలాన్ని ఇచ్చాడు, ఒక సమయాన్ని ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఈ కాలాన్ని, ఈ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు అజ్ఞానుల్లాగా. బైబిల్ రోమపత్రికలు అంటాడన్నమాట, అజ్ఞానుల వలె దుర్వినియోగం చేసుకోకుండా జ్ఞానుల వలె సమయాన్ని, చెప్పండి, ఏం చేసుకోమంటున్నాడు? సద్వినియోగం చేసుకోమంటున్నాడు. దేవుని స్తోత్రం. పాస్. ఏం చేసుకోమంటున్నాడు? యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని. ఎవడు అన్నది? ఎవడు అన్నది? చెప్పండి చెప్పండి. ప్రధాన యాజకుడు. యాజకుడు వాస్తవానికి యాజకుడు ఏం చేయాలి? యాజకత్వం చేయాలి. ఎవరి నామములో? యేసయ్య నామములో. హల్లెలూయా. ఎవరి నామములో? యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఎక్కడ? ఎక్కడ? ఇందాడేం పాడారు మన వాళ్ళు? ఏం పాడారు? అన్ని నామముల కన్నా. చూద్దాం, తర్వాత చూద్దాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈయన ఎవరు? యాజకుడు. చెప్పండి, ఎవరండి? యాజకుడు. యాజకుడు అయ్యుండి కూడా యాజకత్వం చేసడానికి దేవుడి చేత సంసిద్ధపరచబడినటువంటి వారిని ఏమని చెప్తున్నాడు? ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? నీకేమంత బాధ? వింటారా? వీడి ఆజ్ఞలు వింటారా మీరు? ఏమన్నా మతం అని చెప్పానే, ఇదిగో ఇదే మతం. ప్రధాన యాజకుడు యూదా మత సంబంధమైన కార్యకలాపాలు జరిగించడం కొరకు రాజకీయాన్ని కాస్త అడ్డం పెట్టుకొని యాజకుడుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తి ప్రిమిన వారు అంటున్నటువంటి మాట ఏమిటయ్యా అని చెప్పేస్తానంటే, ఇదిగో మీకేం చెప్పామయ్యా? ఏంటి మాట రండి మీరు. ఈ నామమును బట్టి ఏం చేయకూడదు? మీరు బోధింపకూడదని, మాట్లాడకూడదు, బోధింపకూడదు అని ఖండితంగా మీకు చెప్పాం. చెప్పిన మీరేం చేస్తున్నారు? ఇదిగో మీరేం చేస్తున్నారు? మానరే. అరే, ఆ మాట వినటానికి వెళ్ళొద్దు అంటే మానరే. ఆ బోధ వినటానికి వెళ్ళొద్దు అంటే మానరే. ఆ కోటాలకు వెళ్ళొద్దు అంటే మానరే. మానతారా? కాదని వస్తారా? మాట వినొద్దు అంటే మానేస్తారా? మాట వినటానికి వస్తారా? బోధ వినొద్దు అంటే మానతారా? బోధ వినటానికి పరిగెత్తుకుంటూ వస్తారా? ఆలోచన చేసుకోవాలి మధ్యాహ్న కాల సమయంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మరి ఎవరి వలనను రక్షణ కలగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. ఈ నామములో ఉన్న శక్తి మీకు అర్థం కావాలి. ఈ నామము ద్వారా కలిగినటువంటి పాప ప్రాయశ్చిత్తము నిమిత్తమై చేసిన కార్యం మనకు అర్థం కావాలి. ఈ నామములో ఉన్నటువంటి మాధుర్యము మనకు అర్థం కావాలి. ఇది జరగాలి అని అంటే ఈ నామము గురించి ప్రకటింపబడాలి. దేవునికి స్తోత్రం. కానీ ప్రధాన యాజకుడు సహితము ప్రేమైన వారురా ఏమంటున్నాడు చెప్పండి? ఈ నామము గురించి మీరు 40వ వాక్యం చూడండి. అక్కడే 40వ వాక్యం, 5వ అధ్యాయం 40వ వాక్యం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. వారిని ఏవండి ఏం చేయకూడదట? యేసు నామమును బట్టి మాట్లాడకూడదని, బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల. మానారా వీళ్ళు? మానారా వీళ్ళు? చెప్పండి అండి, మానారా? మరి ఏం చేశారు వీళ్ళు? ప్రతిదినము ఏమండి? ప్రతిదినము ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున
వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి, దేవునికి స్తోత్రం, వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటంటను మానక బోధించుచు క్రీస్తుని ప్రకటించుచు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా, బిగ్గరగా చెబుదాం. హల్లెలూయా. వారు మానారా, చేశారా? మరి మనం ఏం చేయాలి? మనం మానాలా, చెయ్యాలా? మానాలా, రావాలా? మరి మనం ఏం చేస్తున్నాం? ఆలోచన చేసుకోవాలి. బెదురు పెట్టే అపవాది మాట వింటున్నామా? మన బెదురులన్నీ తీసివేసి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి ఆత్మలో బలపరచడానికి ఉద్దేశించిన దేవుని మాట వింటున్నామా? ప్రియులరా, వారు ఒకటే అనుకున్నారట. 41 రాయబడి ఉంది, వారు ఆ నామము కొరకు అవసరమైతే అవమానము పొందుటకైనను మనము ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, కానీ ఆ నామములోని శక్తిని మనము మన జీవితాలకు ఆపాదింపజేసుకొని బ్రతకవలసినటువంటి వారమై ఉన్నాము అని చెప్పేసి వారు తీర్మానం కలిగి ప్రతి దినము దేవాలయములో, 42వ వచనం, ప్రతిదినము ఎవరు వచ్చారండి? ప్రతిదినం ఎవరు వచ్చారండి దేవాలయానికి? ఎట్ట కుదురుతుందండి వాళ్ళకి ప్రతిదినం రావడానికి? అరే, మనకు వారానికి ఒక్కరోజు రావడానికే గంటన్నర మనకి డిస్కౌంట్. హల్లెలూయా. ఏమండి, కొంతమందికి రోజంతా డిస్కౌంటే. లేరు మన వాళ్ళు చాలామంది. ఎప్పుడు రావడానికి? వారానికి ఒక్కరోజు రావడానికే లేదు ఛాన్స్. మరి ఆది అపోస్తుల కాలంలో వారు ఎలా వచ్చారట? చెప్పండి. ఏమండి, ఎక్కడ బోధించారట? 42వ వచనం, ప్రతిదినము ఎక్కడ? దేవాలయములో. ప్రతిదినం ఎవరికి బోధ చేశారండి? ఈ స్తంభాలకి, కిటికీలకి, ఫ్యాన్లకి, స్లాబ్గా బోధ? ఎవరికి నాన్న బోధ? ఎవరికి చెప్పండి? బోధ ఎవరికి? ఎవరు వచ్చి ఉంటారు బోధ వినటానికి? చెప్పరే ఎవరు వచ్చి ఉంటారు? ఏమండి, ఎంతమంది? 5,000 మంది పురుషులే ఉన్నారట. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులు వినండి, ఆనాటి క్రైస్తవ్యానికి ఈనాటికి క్రైస్తవ్యానికి ఉన్న తేడా అదే. భక్తి అబ్బిన వాడికి అబ్బింది, మాటలలోని శక్తి అర్థం చేసుకున్నవాడు అర్థం చేసుకున్నట్టుగా. ఏమండి, 10 కిలోమీటర్లైనా 20 కిలోమీటర్లైనా, అది చలైనా వానైనా ఆగట్లా. అందుకు ఉదాహరణే ఇంతకుముందు మీకు చెప్పిన 2 ఎగ్జాంపుల్స్. ఎక్కడో ములుగు నుండి జవహర్ నగర్ 10-12 కిలోమీటర్లు చలిలో ప్రేమైన వారు చిన్న పిల్లలు వేసుకొని కుటుంబాలుగా వచ్చిన వైనాన్ని మన నవంబరు 12-13 తారీఖుల్లో చూసాం. మొన్న 18-19 తారీఖుల్లో క్రీస్తునందు ప్రేమైన వారు ఎక్కడ బాచుపల్లి, ఎక్కడ సోరారం కాలనీ, ఎక్కడ బాచుపల్లి, ఎక్కడ సుభాష్ నగర్. భయంకరమైన చలిలో కూడా ప్రియమైన వారు వాళ్ళ చిన్న వాహనాలను వేసుకొని పిల్ల జల్ల మొత్తం తట్టాబుట్టా చదువుకొని ఆ 2 రోజుల కార్యక్రమాలకు వచ్చి దేవుని సన్నిధిలో గడిపి వెళ్ళిన సందర్భం అద్భుతం కాదు? దేవుని స్తోత్రం కలుగును గాక. అరే, మందిరం పక్కనే ఉండి 2 అడుగులు వేయవు. ఎవడి కిలోమీటర్ మించి మనం ఎవరో లేవు, ఇంచుమించు ఆల్మోస్ట్ దేవుని కృపను బట్టి. ప్రతి దినము వారు దేవాలయంలో బోధించుతూ ఉన్నారట, మానక బోధించుతూ ఉన్నారట. అంటే వారి బెదిరింపులను వీరు ఏమాత్రం కూడా ఖాతరు చేయకోకుండా వారు దేవునికి లోబడి తమ భక్తిని పెంపార చేసుకోవడానికి ప్రజలు వస్తూ ఉంటే, వారికి బోధిస్తూ ఉంటే అద్భుతమైనటువంటి రక్షణ కార్యము వారి జీవితాల్లో జరిగి దినదినము సంఘము విస్తరించడము దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ మాట 6వ అధ్యాయం ప్రారంభంలో కనపడతా ఉంది. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నందున అనుదిన పరిచర్యలో, చాలు, అనుదిన పరిచర్య. ఏ పరిచర్య? అనుదినం ప్రతిదినం. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారు ఆలోచన చేసుకోవాలి. అపోస్తుల కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులకి ఈ కడవరి దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవులకి మధ్య ఎంత వ్యత్యాసం కనపడతా ఉందో చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. అలాగని వాళ్ళకి ఇళ్ళు వాకులు లేవా? కుటుంబ కార్యక్రమాలు లేవా? బాధ్యతలు లేవా? బ్రతుకు తెరువు కోసం ప్రయాసపడవలసిన పని లేదా? అన్నీ ఉన్నాయి.
కానీ అవన్నీ వారు తాత్కాలికమని గ్రహించారు. రేపు పోతే ఇవి ఏవి మనతో రావని గ్రహించారు. మనం పొందుకోవాల్సింది ఒకటే, ముక్తి, మోక్షం, పరలోకం. దానికి మార్గం యేసే. కాబట్టి ఆయన మనకి ఇంకా ఏం నేర్పిస్తాడు, ఆయన ఇంకా మనకి ఏం బోధిస్తాడో, ఆయన ఇంకా మనతో ఏం మాట్లాడతాడో, ఇంకా మనం ఏం సరి చేసుకోవాలో, ఇంకా ఎలా సిద్ధపడాలో అని ప్రియమైన వారులారా, ఆదిమ సంఘము దేవుని సన్నిధిలో ప్రతి దినము కూడుకుంటూ విశ్వాస సంబంధమైన జీవితాన్ని కొనసాగిస్తూ, తద్వారా దినదిన పరిచర్య విస్తరిస్తూ అనేకులు ప్రియమైన వారులారా మహాపర్వతంబైనటువంటి రాయి అయిన ఆ క్రీస్తును వెంబడించడంలో, ఆయనను ఆరాధించడంలో వారు వ్యక్తపరిచినటువంటి ఆసక్తి ఎంతైనా అభినందనీయము. దేవునికి స్తోత్రం. వారి అడుగు జాడలను ప్రియులరా ఈ రోజున మనము పట్టుకొని వెంబడించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. పౌలు గారు తన సాక్ష్యాన్ని ఇస్తూ అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము చదవండి, 9వ వాక్యం. అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయము 9వ వాక్యం చదవండి ఒకసారి. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకొంటిని. విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకొంటిని. అనుకూలంగానా విరోధంగానా? విరోధముగా. ఎవరికి? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు. ఏం అనుకున్నాడట? అనేక కార్యాలు చేయాలనుకున్నాడట. యెరూషలేములో విరోధముగా అనేక కార్యాలు చేయాలనుకున్నాడట. ఏమవసరం? మతం. సౌలు యూదా మతము నందు అత్యంత నిష్ఠ కలిగిన వాడు. దానిని నిర్వర్తించడంలో అత్యంత ప్రతిష్ఠింపబడినటువంటి వాడు. ఎవడైనా తన మతం కాని వాడు కనబడితే అవసరమైతే వాడిని దూషించడానికైనా, హింసించడానికైనా, హాని తలపెట్టడానికైనా, అవసరమైతే తీసుకుని వెళ్ళి చెరసాలలో వేయడానికైనా, ఇంకా అవసరమైతే నువ్వు అన్నట్టే ఏమంటే ఊత కోత కోయడానికైనా వెనుకాడని మత మౌఢ్యం కలిగినటువంటి మూర్ఖుడు సౌలు. అందుకే అంటున్నాడు, క్రీస్తుకు నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యాలు తలపెట్టాలని నేను అనుకున్నాను. ఏమనుకున్నాను? కొన్ని మాటలు చదవండి. ఇక యోహాను సువార్త 3వ అధ్యాయము చదువుకుందాం. ప్రియమైన వారు 36వ వాక్యం. కుమారుని యందు విశ్వాసముంచు వాడే. ఎందుకు ఈ నామమును ప్రకటించాలి అంటే చదువుదాం. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఏం నిలిచి ఉంటుందంటండి? దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. కుమారుని యందు నువ్వు విశ్వాసం ఉంచకపోతే, ఎవరా కుమారుడు? యేసు క్రీస్తు కుమారుడు, తండ్రి చేత పంపబడిన కుమారుడు, కన్యమరియ గర్భమందు ఉద్భవించిన కుమారుడు. కామ క్రోధ మోహ మదమాశ్చర్యములలో ఎక్కడా తావివ్వని అత్యంత పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్ఠ కలిగిన కుమారుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ కుమారుని యందు విశ్వాసముంచువాడే. ఎవరెవరి మీద ఉంది నీ విశ్వాసం? దేని మీద పెడుతున్నావు నీ విశ్వాసాన్ని? కాదు. ఇక్కడ రాయబడింది, కుమారుని యందు విశ్వాసముంచిన వాడే ఏం కలిగిన వాడు అవుతున్నాడు? నిత్య జీవము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట సమాధానం చెప్పండి. మనం విశ్వసించింది దేనికోసం? తలకాయ నొప్పి కోసమా? మనం విశ్వసించింది దేనికోసం? కడుపు నొప్పి కోసమా? మనం విశ్వసించింది కేవలం ఈ శరీర సంబంధమైన స్వస్థతనా? కాదు. మనం విశ్వసించింది కేవలం శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకేనా? కాదు. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచవలసింది ఎందుకయ్యా అని చెప్పేసానంటే, ఆయన ద్వారా మన కొరకు కలగజేయబడే నిత్య జీవము కోసము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే అవిధేయులమవుతాం. అవిధేయులైతే అట్టి వారి మీద అమ్మ చెప్పండి, దేవుని ఉగ్రత
నిలచి ఉంటదట. అందుకే మనం అందరము దేవునికి విధేయులు కావాలి తప్ప, చెప్పండి, అవిధేయులము కాకూడదు. విశ్వసించిన మనమే చాలాసార్లు అవిధేయులు అయిపోతా ఉన్నాం. వాక్యానికి అవిధేయులం, దేవుని నియమ నిబంధనలకు అవిధేయులం, దేవుని సన్నిధికి అవిధేయులం, ప్రతిదినము కూడుకోలేకపోతూ ఉన్న అవిధేయులం. క్షమించండి, నాకు ఈ మాట చెప్పడం తప్పడం లేదు. అవిధేయుల మీద, ఎవరి మీదండి? ఎవరి మీదండి? కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత. ఏం కావాలి? మన మీదకి ఉగ్రత కావాలా? దేవుని కృప కావాలా? చెప్పండి, నిజంగా చెప్పండి. కృప కావాలంటే మరి మనం ఏం కావాలి? విధేయులం కావాలి, దేవునికి విధేయులం కావాలి. ఏ విషయంలో ప్రియులరా? అవిధేయత నీలో నాలో మనలో ఉండకూడదు. అటు ఏదైనా ఒకవేళ మనకు తెలియకోకుండా మన మీద పనిచేస్తూ ఉంటే తద్వారా దేనికి లోనవుతాం? మనం దేవుని ఉగ్రతకు లోనయ్యే అవకాశం ఉంది. ఈ యోహాను గారే పత్రిక రాశాడు కదా, రాసిన పత్రికలో కూడా మరలా జనానికి, అంటే ప్రజలకు, అంటే సంఘానికి ఏమి నేర్పాలనుకున్నాడు? రండి ఒకసారి ప్రియమైన వారులారా, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి కొన్ని మాట చూడనా? ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. అందుచేత ఈ నామము ప్రకటింపబడాలి, అందుచేత ఈ నామము బోధింపబడాలి, అందుచేతనే ఈ నామమును గురించి ప్రియమైన వారురా మాట్లాడాలి. అందుచేతనే ఈ నామములో ఉన్నటువంటి శక్తిని, బలమును, సామర్థ్యాన్ని మనమందరము ఆస్వాదించినట్లు ప్రియమైన వారురా ఆయన సన్నిధికి మనము రావాలి. ఎందుకు? ఈ నామములోనే మనకు నిత్య జీవం, నిత్య రక్షణ, ముక్తి కొరకైనటువంటి మార్గం. కాబట్టి వస్తారా పరలోకానికి? వస్తారా మీరంతా? హలో, పరలోకానికి వచ్చే వాళ్ళందరూ ఒకసారి మీ చేతులు అలాగున పైకెత్తి గట్టిగా ఒక స్తోత్రం చెప్తారా? అమ్మా ఏమండి, పరలోకం రారా? చెప్పండి మరి ఒకసారి, వచ్చేవాళ్ళు చెప్పండి. అంటే మేము చెయ్యెత్తి చెప్తేనే వస్తామా పాస్టర్ గారు? ఏమో దేవుడు ఆమెన్ అంటాడు, నాకేం తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత మనం ఎవరి గురించి వినాలి? ఏ నామం ప్రకటింపబడాలి? ఏ నామములో రక్షణ? ఏ నామములో రక్షణ? ఇంతకుముందు పాడారుగా ఒక పాట, యేసు నామములోనే రక్షణ. యేసు నామము ధరిస్తేనే పాపికి పవిత్రత. తిమోతి పత్రిక కొన్ని మాటలు మీకు త్వరగా జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. మొదటి పత్రిక 2వ అధ్యాయము చదవండి, 5-6 వచనాలు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. కాబట్టి ఈ నామం నీకు తెలవాలి. ఈ నామము ఏమయ్యుందో నీకు అర్థం కావాలి. ఈ నామము వలన కలిగే గొప్ప రక్షణ ఏమిటో నీకు తెలియపరచబడాలి. ఇదంతా జరగాలి అని చెప్పేస్తానంటే క్రీస్తునందు ప్రియమైన వారురా, ఈ నామము ఏమవ్వాలో తెలుసునా? రోమాపత్రిక చదవండి, దేవుని యొక్క వాక్యంలో 9వ అధ్యాయము, రోమాపత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును. ఏం కావాలంట? నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును. ఎవరి నామం? యేసయ్య నామం. ఏం కావాలి? భూలోకమందంతటా చెప్పండి. భూలోకమందంతటా ఏం కావాలి? ప్రచురము కావాలి. ఎందుకు? ఈ నామమే సర్వభూతలమంతా మహాపర్వతం పైన రాయి గనుక ఈ నామము, చెప్పండి, భూలోకమంతటా ప్రకటింపబడుతూ ఉంది. అవునంటారా కాదంటారా? యేసు నామము ఎరుగని భూభాగం ఏదైనా ఉందా? యేసు నామము తలవని దేశం ఏదైనా ఉందా? ప్రపంచంలో క్రీస్తునందు ప్రియమైన వారురా ఇంచుమించు 272 దేశాలు ఉంటే
ఎక్కువ శాతం అన్ని దేశాలలో కొలవబడుతున్న నామం, ప్రకటింపబడుతూ ఉన్న నామం, భజింపబడుతూ ఉన్న నామం, ఆరాధింపబడుతూ ఉన్న నామం నీవు నేను కలిగి ఉన్న యేసు నామము. దేవునికి స్తోత్రం. రేపు హైదరాబాద్ ఎవరు గొప్ప దైవ సేవకుడు వస్తున్నాడట. రేపు 28, 29 అనుకుంటే ఏదో తారీఖుల్లో గొప్ప దైవజనుడు. ఏమండి, లాల్ బహదూర్ స్టేడియంలో చాలా భారీ ప్రోగ్రామ్స్ జరగబోతా ఉన్నాయి. వీలైతే వెళ్ళండి ఒకసారి, జస్ట్ అట్లా. ఏదో నైజీరియా నుంచి ఎక్కడి నుంచో వస్తున్నట్టున్నారు. నాకు వెళ్ళాలనుకున్న చాలా వేరే కార్యక్రమాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఏమంటున్నాడు ఇక్కడ? నా నామము భూలోకమందంతటా ఏం కావాలి? ప్రచురపరచబడాలి. ఎందుకు ప్రచురపరచబడాలి? అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము చదవండి, 43వ వాక్యం. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 43వ వాక్యం. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో, ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో, వాడు ఆయన నామము మూలముగా వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని. ఏం పొందుకుంటాడు? ఆయన నామము మూలముగా ఏం పొందుకుంటాడు? పాపక్షమాపణ. దేవుని స్తోత్రం. అంటే ఒక వ్యక్తికి పాపక్షమాపణ కలగజేసేది ఎవరి నామం? ఎవరి నామం? యేసు నామం. అంటే యేసు నామములో తప్ప ఇంకే ఒక్క నామములో మనిషికి ఏమీ లేదు, పాపక్షమాపణ లేదు. పాపక్షమాపణ లేదు. అందుకే ఈ నామము ప్రేమైన వారు ప్రకటింపబడాలి. అందుకే ఈ నామము తెలియజేయపరచబడాలి. కాబట్టి వారేం చేశారు? వారిని ఎంత వద్దని చెప్పినా, మాట్లాడొద్దని చెప్పినా, బోధించొద్దని చెప్పినా, ప్రకటించొద్దని చెప్పినా, 9వ అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 27వ వచనం ఉంటుంది అన్నమాట. ఒకసారి చూడండి, 9వ అధ్యాయం 27వ వచనం. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభువు అతనితో మాట్లాడననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు. ఎలా బోధించారంటండి? ధైర్యముగా బోధించారంట. వారికి వివరముగా తెలియదు. ఎలా బోధించారు? ఎందుకు? ఈ నామము దేశమందంతటా ప్రకటింపబడాలి. ఈ నామములో ప్రతి మనిషి పాపక్షమాపణ పొందాలి. ఈ నామములో ప్రతి మనిషి మారు మనసు పొందాలి. ఈ నామములో ప్రతి మనిషి బాప్తిస్మం పొందాలి. ఈ నామములో ప్రతి మనిషి పరిశుద్ధాత్మను పొందాలి. ఈ నామములో ప్రతి మనిషి పరిశుద్ధపరచబడాలి. ఈ నామము ద్వారానే పరలోక రాజ్యములోనికి ప్రతి మనిషి చెప్పండి ఏం కావాలి? ప్రవేశించాలి. ప్రకటన గ్రంథం దీని యొక్క నెరవేర్పు ఎంత అద్భుతంగా బాప్తిస్మం ఇచ్చిన ఆ యోహాను భక్తుడు ఎంత అద్భుతంగా వివరిస్తాడో ఒకసారి మనం చూస్తే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చదవండి, 9-10 వచనాలు. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి, ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు కనపడ్డారండి? కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా, ఇంకా కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా. ఏ సమూహం? గొప్ప సమూహం. ఎక్కడి నుంచి? అక్కడ ఉంది ప్రియమైన వారు. ప్రతి జనంలో నుంచి, ప్రతి వంశంలో నుండి, ప్రతి భాష మాట్లాడు వారిలో నుండి, ప్రతి విధమైన ప్రజలలో నుండి. దేవుని స్తోత్రం. తెల్లవాళ్లలో నుండి, నల్లవాళ్లలో నుండి, ఎత్తైన వాళ్లలో నుంచి, పొట్టిగా ఉండే పిగ్మీలలో నుండి. ఏమండి? ప్రతి వంశం. మీ వంశం ఏంటో? మీ వంశం ఏమండి? ఏంటి వంశం అంటే ఏంటి? మీ గోత్రం ఏంటో, మీ కులం ఏమిటో అంటే ప్రియులారా మీరు చెప్పనివ్వండి. ప్రతి కులంలో వాళ్ళు యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు ఉన్నారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు ఎవడో తెలియన అనామహుడు అన్నాడు ఒక మాట. యేసు ప్రభు అంటే ఎవరికో నిమ్న జాతుల వారికి అని, యేసు ప్రభు అంటే ఎవరికో ఆ ఊరు బయట ఉండే వారికి అని, యేసు ప్రభు అంటే ఎవరో ఆ తెల్లోళ్ళకు అని. కాదు. ఆయన తెల్లోళ్ళకు దేవుడు, నల్లోళ్ళకు దేవుడు, పొట్టోళ్ళకు దేవుడు, అన్ని కులాలకు దేవుడు, అన్ని వర్గాలకు దేవుడు, ప్రతి ప్రజకు దేవుడు, ప్రతి భాష మాట్లాడు వారందరికీ కూడా ఆయన దేవుడు. దేవుని స్తోత్రం. ఇక్కడ యోహాను అదే దర్శనం చూస్తా ఉన్నాడు. నేను
చూడగా ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు అక్కడ? ప్రతి జనంలో నుంచి దేవుని దగ్గర ఉన్నారు, ప్రతి ప్రజల నుంచి దేవుని దగ్గర ఉన్నారు, ప్రతి దేశం నుంచి దేవుని దగ్గర ఉన్నారు, ప్రతి వంశము నుండి దేవుని దగ్గర ఉన్నారు, ప్రతి భాష మాటలాడు వారిలో నుండి దేవుని దగ్గర ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారిలో నీవున్నావు, నేనున్నాను, మనం అందరం ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నారు వీళ్ళంతా కలిసి? సింహాసనాసీనుడైన మా దేవునికి, వారు తెల్లని వస్త్రములు గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని స్తోత్రమని మహాశబ్దముతో మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఏం చెప్పారట? ఏం చెప్పారట? మా రక్షణకై. ఏం చెప్పారు? అరే నోరే మెత్తపో, ఏదో జీడిగా చేసుకొని వచ్చినట్లాగా ఇక్కడ చెప్పకపోతే అక్కడ కూడా చెప్పడం ఉండదు. ఒకవేళ ఏసు రక్తమే మనకు ఒక అలవాటు అయిపోయింది. అది ఇదే పెంతుకొస్తాడు కూడా. నో పెంతుకొస్తాడు. హల్లెలూయా. చెప్పండి, ఏమని కేక వేశారట? ఫస్ట్ ఏమని కేక వేశారట? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదవండి 11వ వాక్యం. ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. చెప్పండి, యేసునామం ఏ నామం? అన్ని నామముల కంటే పైనామముగా తండ్రి అయినటువంటి దేవుడే యేసయ్యకు అనుగ్రహించాడట. ఎందుకయ్యా అని చెప్పేస్తానంటే, ప్రతి నాలుక ఆయనను స్తుతించాలి. ప్రతి మోకాలు ఆయన నామములో ఇప్పుడు మేము వంగమంటే, ఇప్పుడు మేము స్తుతించమంటే, ఇప్పుడు మేము ఆయన నామానికి మేము విధేయులు కాము అనంటే, ప్రియులరా, నరక అగ్నిగుండము కాచుకొని సిద్ధంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఇది సత్యం. మరి ఏ నామమునను రక్షణ మనకు కలగదు. ఈ నామముననే మనము రక్షణ పొందాలి. ఈ నామముననే మనకు ముక్తికి మార్గం. ఈ నామమును గనుక మనము విస్మరిస్తే, ఈ నామమును గనుక మనము దూషిస్తే, తిరస్కరిస్తే, కాదని మనం ఈ నామములోనికి రాకపోతే, ప్రియమైన వారురా, దేవుని ఉగ్రత మన మీద నిలిచి ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుచేత మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ఈ నామాన్ని నమ్మండి, ఈ నామాన్ని విశ్వసించండి, ఈ నామములో మీ మనసు మార్చుకోండి, ఈ నామములో బాప్తిస్మము పొందుకోండి, ఈ నామములో పాప క్షమాపణ పొందుకోండి, ఈ నామములో కలిగే రక్షణ మీ సొంతం చేసుకోనండి. బిడ్డా, రేపొద్దున దేవుని రాజ్యంలో సదాకాలం ప్రభుతో కూడా ఉంటావు. అట్టి కృప నీకు కలగాలనే ఇంత నిక్కచ్చిగా, ఇంత ఖండితంగా ఈ వాక్యాన్ని మీకు చెబుతున్నాం తప్ప మీ మతం మార్చాలని, మిమ్మల్ని ఏదో తక్కువ చేయాలని ఎట్టి పరిస్థితులలో కాదు. ఆనాడు వద్దు 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 అన్నారు, అయినను వారు బహుధైర్యంతో ఈ నామాన్ని ప్రకటించారు. కారణం ఏంటంటే, వ్యక్తి ముక్తి చేరడానికి ఈ మార్గమే, ఈ నామమే మనకు శరణం. వేరొక ఛాన్స్ మనకి లేదు లేదు లేదు. కాబట్టి ఈ నామములో మనమందరము రక్షణ పొందుదాం. పొందిన రక్షణను కాపాడుకుందాం, పొందిన రక్షణను కొనసాగిద్దాం. తద్వారా నిత్య రాజ్యానికి వారసులం అవుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ముందుకు వచ్చి మనం కొద్దిసేపు ఆరాధనలో ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా మోకరించి, ప్రతి మోకాలు యేసునామములో వంగాలి కదా. వంగనోడు ఎట్టకు వంగం. దేవుని పిల్లలమైన మనమైనా ఆయన సన్నిధిలో మోకాళ్ళేద్దాం. ప్రతి నాలుక ఆయనను స్తుతించాలట. స్తుతించని వాడు లోకంలో ఎట్టకు స్తుతించుకోకుండానే ఉన్నాడు. కానీ నీవైనా స్తుతించడానికి మోకాళ్ళేరా పడు వేసేద్దాం. అది వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మోకాళ్ళేసేద్దాం. అయ్యా, నీ నామం ఎంత గొప్పదయ్యా, నీ నామం ఎంత శక్తి కలిగినదయ్యా, నీ నామం ఎంత ప్రభావభరితమైనదయ్యా. నీ నామము దేవా మాకు ఇచ్చావయ్యా. ఆ నామములోని శక్తి మాకు ఇచ్చావయ్యా. ఆ నామములోని మార్పు మాకు ఇచ్చావయ్యా. ఆ నామములోని ఆశీర్వాదం మాకు ఇచ్చావయ్యా. ఆ నామములోని దేవా దేవా దేవానికి స్తోత్రం అని అందరూ చక్కగా మోకాళ్ళుని ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు విన్న వాక్యాన్ని బట్టి రేపొద్దున ప్రభు సన్నిధిలో ఉండేది ఎవరయ్యా అని చెప్పేస్తున్నానంటే,
రేపొద్దున ప్రభు సన్నిధిలో ఉండేది ఎవరయ్యా అని చెప్పేస్తున్నానంటే ప్రియమైన వారుల వారే, విధేయులైనటువంటి వారే, విధేయులైనటువంటి వారే. అవిధేయులు కాదు. అవిధేయులు దేవుని రాజ్యంలో ఉండరు. బిడ్డ, విధేయత చూపుతున్నావా? విధేయత చూపుతున్నావా? విధేయత చూపుతున్నావా? విధేయత చూపుతున్నావా? విధేయత చూపుతున్నావా? వాక్యానికి విధేయత చూపుతున్నావా? సేవకునికి విధేయత చూపుతున్నావా? చెప్పే వాక్యానికి విధేయులు అవుతున్నావా? కలిగిన క్రమాలకు విధేయత చూపుతూ ఉన్నారా? పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. అందరూ పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఈ నామములోని శక్తిని, ఈ నామములోని ప్రభావాన్ని, ఈ నామములోని పవిత్రతను ఇదిగో నువ్వు చేజిక్కించుకోవాలి. ఈ నామములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు భూ సంబంధంగాను పర సంబంధంగాను నీవు అనుభవించాలి. ఈ గొప్ప కార్యం జరగాలంటే ఈ నామముననే మనము రక్షణ పొందాలి. ఈ నామము గాక మరి ఏ నామములో మనకు రక్షణ లేదు. ఈ నామము గాక మరి ఏ నామములో మనకు రక్షణ లేదు. అందుకే ఈ నామము ప్రకటింపబడాలి. ఈ నామము బోధింపబడాలి. ఈ నామము చేత మనము మాట్లాడుకోవాలి. ఈ నామములో చెప్పే మాటలు మనం వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. రేపొద్దున మహామహిమలో ప్రతి భాష మాట్లాడువారు, ప్రతి జాతి, ప్రతి జాతి, ప్రతి భాష, ప్రతి వంశం, ప్రతి ప్రజ గొర్రె పిల్లకును మాకు కలగజేయబడినటువంటి రక్షణకై దేవునికి స్తోత్రం అని చెబుతారట. అందుకే మనమందరం కూడా ఒకసారి రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ప్రభువా నేను స్తుతిస్తున్నామయ్యా, ప్రభువా నేను ఆరాధిస్తున్నామయ్యా, మా రక్షణకై స్తోత్రం, మా రక్షణకై స్తోత్రం, మా విశ్వాస సంబంధమైన జీవితానికై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా, యేసయ్యా నీకు స్తోత్రాలు. దేవా, అన్ని నామముల కంటే పైనామం, ఆ నామాన్ని మాకు కూడా ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ఆ నామములో మేము రక్షింపబడడానికి, ఆ నామములో పాపక్షమాపణ కలగడానికి, ఆ నామములో రక్షింపబడడానికి దేవా మీరిచ్చిన కృపకై నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా నీకు వందనాలు ప్రభువా. అది అపోస్తల కాలములో సంఘ ప్రారంభ దినాలలో ఆ నామం చెప్పకూడదని నైనా ఎంతగా దేవా వారిని బంధించినప్పటికీ, చెరసాలలో వేసినప్పటికీ, అవమానపరచినప్పటికీ దేవా వారు బెదరకుండగా ధైర్యముతో మీ నామాన్ని ప్రకటించారయ్యా. అనేకులు రక్షింపబడడానికి, వేల మంది రక్షింపబడడానికి, వేల మంది మీ రాజ్యానికి రావడానికి దేవా పాటుపడినా అది అపోస్తులను బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఆ నామాన్ని మాకిచ్చావు, నీకు స్తోత్రాలు నాయనా. ఆ నామాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మేము నశించిపోవడం మీకు ఇష్టము లేక, మేము నరకానికి పోవడం నీకు ఇష్టము లేక దేవా నిత్య జీవము కలిగిన మీ నామం, నిత్య జీవము కలిగిన మీ నామం మాకు ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానన్నావు ప్రభువా. నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి వద్దకు చేరలేడన్నావు. అటువంటి గొప్ప నామమైన యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రములు. మా కొరకు శ్రమపరచావు నాయన, పరచబడ్డావు నాయన, మా కొరకు సిలువ వేయబడ్డావు. విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా నైనా మా కొరకు రక్త మాంసములు కలిగి నీ బిడ్డలు రక్త మాంసములు గలవారైనందున నీవు మాలోకి వచ్చావు నాయన, మా మధ్యలోనికి వచ్చావు, నీకు స్తోత్రాలు నాయన. అయినా మతము మిమ్మల్ని గుర్తించలేదయ్యా. మేము కూడా దేవా ఈ రోజున
ఏదో మతము, ఏదో అలవాటాచారంగా, ఏదో స్వస్థత కోసమో మీ సన్నిధిని ఆశ్రయిస్తున్నాం. కానీ నిత్య జీవము మాకు కావాలని, ఆ పరలోక రాజ్యములో స్వాస్థ్యం ఉందని, నీవు నిత్య జీవము గలవాడని నిన్ను నమ్మి స్తుతిస్తానికి మీరు సహాయం చేయండి దేవా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు నైనా. దేవా, నీవు నిత్య జీవము కలిగిన వాడవు. ఆ నిత్య జీవములో మేము నువ్వు ప్రవేశించడానికి ఆ నామమేనయ్యా. అటువంటి గొప్ప నామాన్ని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు. ఏ నామమున రక్షణ లేదయ్యా, ఏ నామమున స్వస్థత లేదయ్యా, ఏ నామమున ఆదరణ లేదయ్యా, ఏ నామమున విమోచన లేదయ్యా. యేసయ్యా నీకు వందనాలు. అటువంటి విమోచన కలిగిన నీ నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నానయ్యా దేవా. అందుకే యోహాను భక్తుడు అన్ని భాషలలో నుండి, అన్ని జనములలో నుండి, ప్రతి జనములలో నుండి, ప్రతి దేశములో నుండి, ప్రతి భాష మాట్లాడు వారందరూ ప్రభువా రక్షణకై నీకు స్తోత్రాలు. గొర్రె పిల్ల రక్షణకై సింహాసనాసీనుడైన దేవా నీకు స్తోత్రాలు. నీకే స్తోత్రాలు. బిగ్గరగా నాయన స్తుతించారు. మేము కూడా అందును బట్టి, మమ్మల్ని విమోచించిన దాన్ని బట్టి నైనా నీవే విమోచన క్రయధనముగా బలి అయిన మా యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్ముడ పవిత్రులుగా చేశావు, మీ రక్తము చేత కడిగావు, సంఘ సహవాసాన్ని ఇచ్చావు, ఆత్మీయతనిచ్చావు. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మతో అభిషేకించారు. మీకు స్తోత్రం, స్తోత్రములు నైనా దేవా. దినదినము ఆధ్యాత్మికంగా అభివృద్ధి కలగడానికి మీరు సహాయం చేయండి. దినదినము ఆధ్యాత్మికంగా ప్రభువా ఓ నైనా ఒక మెట్టు వెనకాల ఒక మెట్టు ఎక్కి ప్రభువా మీ నిత్య రాజ్యాన్ని స్వతంత్రులుగా నైనా మేము చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలన్నావు ప్రభువా. అటువంటి సంపూర్ణతలోనికి మమ్మల్ని నాయన నడిపించమని, మీకు విధేయులుగా ఎల్లప్పుడూ జీవించే కృపను అనుగ్రహించమని దేవా. దినం ఆరాధన తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరు వరుసను మీరు దర్శించండి దేవా. ఈ నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించడానికి ప్రతి నాలుకను తెరిచారయ్యా, ప్రతి మోకాలు ప్రభువ వంగారు ప్రభువ. అటువంటి వారందరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా. అనారోగ్యంతో ఉండి కూడా మోకరిస్తున్నారు, ప్రతి వారిని మీరు దీవించండి. ఎవరు బలహీనులై ఉన్నారో ప్రతి వారిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నా. ఆరోగ్యాన్ని మీరు దయచేయండి దేవా. నీవే నిజమైన రక్షణ వెలుగు మా మీద ప్రకాశింపచేసినందుకు మీకే స్తుతులు చెల్లించుకుంటూ దేవా మా బిడ్డలందరినీ ప్రత్యేకంగా మీరు దీవించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవాది దేవుని దివ్యమైన దయ, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి సహవాసం, ప్రభు సన్నిధికి చేరి వచ్చి పాడి స్తుతించి సాక్ష్యం ఇచ్చి ఆయనను ఆరాధించి ఆయన సందేశాన్ని విని అందులో కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ విశ్వసించడం ద్వారా కలిగే నిత్య రాజ్యానికి సంసిద్ధపరచుతున్నటువంటి త్రియేక దేవుని సన్నిధి చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయ, శిలువ రక్తమే జయ. మరి యేసు నామానికి సంపూర్ణమైన విజయము కలిగినగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అందరికీ ప్రభు పేరిట వందనాలు. మనం ఆరాధన ముగించుకుంటున్నాం. ఈ వారం కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఓకే.